టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ బద్రీ. ఇక ఈ యొక్క మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అలాగే రేణు దేశాయ్ హీరోయిన్గా చేశారు. అక్కడే వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్ళింది. కారణం తెలియదు కానీ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. ఆమె పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకొని చాలా కాలం అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యేక స్థానం అయితే ఉంది. అనంతరం రేణు దేశాయ్ పిల్లలు అకిరా, ఆద్యాలతో పూణే వెళ్ళిపోయారు. ఆమె అక్కడే ఉండేవారు. ఇక పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పిల్లలను కలిసేందుకు పూణే వెళ్తారు. విడాకులు తీసుకున్నప్పటికీ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం కొనసాగుతూ ఉంది. పిల్లల కోసం తరచూ కలుస్తూ ఉన్నారు. ఇక అకిరానంద్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత కూడా రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది రేణు దేశాయ్. ఇక రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ కూడా చేసింది. రవితేజ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావులో ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ యొక్క సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ మధ్య పెళ్లి చేసుకోవాలని ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానుల విమర్శలకు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఈ సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ నుంచి తీవ్ర ట్రోలింగ్కు గురి కూడా అయ్యింది. ఇక రేణు దేశాయ్కి డైరెక్షన్ చేయాలనే కోరిక కూడా ఉంది. తన వద్ద కొన్ని కథలు కూడా ఉన్నాయని, వాటిని తెరకెక్కిస్తానని రేణు దేశాయ్ గతంలో కూడా చెప్పారు. కాగా రేణు దేశాయ్ సామాజిక, ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. ఈ క్రమంలో ఆమె ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. రేణు దేశాయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవబోతూ ఉన్నారట. ఇక పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకొని చాలా ఏళ్ళు అవుతుంది. అధికారికంగా వాళ్ళు కలిసిలేరు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రేణు దేశాయ్ కలుస్తున్నారన్న వార్త సంచలనం రేపుతూ ఉంది. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక స్టడీస్ చీఫ్ అడ్వైజర్గా రేణు దేశాయ్ కొనసాగుతూ ఉన్నారు. ఈ యొక్క క్రమంలోనే రేణు దేశాయ్ తెలంగాణ అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ ధర్మాయ శాఖ శ్రీమతి కొండా సురేఖతో భేటీ అయ్యారు. ఇక ఈ యొక్క క్రమంలోనే వచ్చే వారం ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆనంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆమె భేటీ కానున్నారని వార్తలు కూడా తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పిల్లలకు ఆధ్యాత్మిక చాలా అవసరమని, దీని గురించి వివరించి యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రులతో రేణు దేశాయ్ చర్చిస్తూ ఉన్నారు. విడాకుల తర్వాత తొలిసారి ఇలా అఫీషియల్గా పవన్ కళ్యాణ్ను రేణు దేశాయ్ కలుస్తుండటంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పాలి.